పాల్గొన మాసంలోని కృష్ణపక్షం చతుర్దశి రోజున మహాశివరాత్రి పండుగను జరుపుకుంటాము. ఈ నెల ఫిబ్రవరి 26వ తేదీన మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకుంటున్నాము. ఈ మహాశివరాత్రి పర్వదినాన భక్తులు ఉపవాసం ఉండి శివునికి ప్రత్యేక పూజలు చేసి శివపార్వతుల అనుగ్రహాన్ని పొందుతారు. పురాణాల ప్రకారం ఈ మహాశివరాత్రి రోజునే శివపార్వతుల వివాహం జరిగింది. అలాగే ఈ మహాశివరాత్రి పండుగ రోజునే ఆ పరమేశ్వరుడు విషాన్ని తాగి సర్వలోకాలను రక్షించాడని నమ్మకం. మరి ఇంతటి శక్తివంతమైన మహాశివరాత్రి రోజున శివపార్వతుల అనుగ్రహాన్ని సులభంగా పొందాలంటే మటుకు మీరు మీ పూజాగదిలో నారికేల దీపాన్ని వెలిగించండి. కొబ్బరి చిప్పలు వెలిగించే దీపాన్ని నారికేల దీపం అని అంటాము. శివునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో నారికేల దీపం ఒకటి. సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ మహాశివరాత్రి రోజున ఎవరైతే కొబ్బరి చిప్ప దీపాన్ని వెలిగిస్తారో అలాంటి వారికి కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది. జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి ఆ పరమేశ్వరుని ఆశీర్వాదం సులభంగా లభిస్తుంది. కాబట్టి మహాశివరాత్రి పర్వదినాన నారికేల దీపాన్ని ఎలా వెలిగించాలి, శివుణ్ణి ఎలా పూజించాలి, పాటించవలసిన శక్తివంతమైన పరిహారాల గురించి మనము ఈ వీడియోలో తెలుసుకున్నాము. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఈ మహాశివరాత్రి పండుగ రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తల స్నానం చేసి ఇంట్లో శివుడిని పూజించాలి. శివరాత్రి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి. జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం కలిసి వస్తుంది. ముందుగా పూజాగదిని శుభ్రం చేసుకొని మీ పూజాగదిలో ఉన్న శివపార్వతుల పటానికి గంధం బొట్లు పెట్టి పూలతో అలంకరించుకోండి. పసుపు రంగు పూలతో శివుడిని పూజిస్తే చాలా మంచిది. అలాగే గన్నేరు పూలతో శివుడిని పూజిస్తే విపరీతమైన ధనలాభం కలుగుతుంది. అలాగే జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. ఈ విధంగా శివపార్వతుల పటాన్ని అలంకరించుకొని పూజాగదిలో అష్టదళ ముగ్గుని వేసుకోండి. ముగ్గు పైన పసుపు కుంకుమలు చల్లి ముగ్గు పైన ఒక చిన్న ప్లేటు పెట్టి లేదంటే ఒక విస్త్రాకు కానీ పెట్టుకోండి. స్టీల్ ప్లేట్ మాత్రం పూజలో ఉపయోగించకూడదు. ఈ ప్లేటు పైన 3 గుప్పిళ్ళ బియ్యం పోసి ఈ బియ్యం పైన కొబ్బరి చిప్పని పెట్టి అందులో దీపం వెలిగించాలి. కాబట్టి నారికేల దీపాన్ని వెలిగించాలంటే ముందుగా ఒక కొబ్బరికాయను తీసుకొని కొబ్బరికాయకున్న పీచు మొత్తం తీసేసి శివునికి నమస్కారం చేసుకొని ఆ కొబ్బరికాయని పగలగొట్టండి. కొబ్బరికాయలో ఉన్న నీటిని తీసి ఒక గ్లాసులో పోసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా కొబ్బరికాయను పగలగొట్టినప్పుడు 2 కొబ్బరి చిప్పలు వస్తాయి కదా, అందులో ఒక చిప్పను నైవేద్యంగా సమర్పించి 2వ చిప్పలో దీపాన్ని వెలిగించాలి. 3 కళ్ళున్న కొబ్బరి చిప్పను తీసుకొని దానికున్న పీచు మొత్తం తీసేసి ప్లేట్లో ఉన్న బియ్యం మీద పెట్టుకోండి. ఈ కొబ్బరి చిప్పకి కుంకుమ బొట్లు పెట్టి కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి పోసి అందులో ఒత్తులను వేసి కొబ్బరి దీపాన్ని వెలిగించాలి. ఈ కొబ్బరి దీపం వెలిగించిన మరుక్షణమే శివపార్వతులు ప్రత్యక్షమవుతారని నమ్మకం. కాబట్టి ఈ నారికేల దీపం వెలిగించగానే కొబ్బరి దీపాన్ని ముట్టుకొని నమస్కారం చేసుకోండి. ఈ దీపానికి అక్షంతలు వేసి మీ మనసులో ఏదైనా కోరుకోండి. మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. చివరిగా ఈ కొబ్బరి దీపానికి హారతి ఇచ్చి శివపార్వతులకు కూడా హారతి ఇచ్చి 5 ప్రదక్షిణలు చేసి పూజను ముగించుకోండి. ఈ కొబ్బరి దీపం ఖచ్చితంగా 48 నిమిషాల పాటు వెలుగుతూ ఉండాలి. ఈ విధంగా కొబ్బరి దీపం వెలిగించిన తర్వాత ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 21 సార్లు కానీ 108 సార్లు కానీ మీకు ఎంతవరకు వీలుంటే అంతవరకు జపించుకోండి. అలాగే మనం కొబ్బరికాయను పగలగొట్టినప్పుడు కొబ్బరి నీళ్ళు వస్తాయి కదా, ఆ కొబ్బరి నీటిని పూజలో నైవేద్యంగా నివేదించవచ్చు. ఈ నారికేల దీపం కొండెక్కిన తర్వాత ఆ కొబ్బరి దీపాన్ని తీసి ఎవరు తిరగని ప్రదేశంలో వేయాలి, లేదా ప్రవహించే నదిలో వేయండి, లేదా మీ ఇంట్లో పూల కుండీలు ఉంటే పూల కుండీల్లో వేసేసుకోండి మట్టి తవ్వి. శివునికి 3 కళ్ళు ఉంటాయి. అలాగే కొబ్బరికాయ కూడా 3 కళ్ళు ఉంటాయి. కాబట్టి 3 కన్నులున్న కొబ్బరి చిప్పలో దీపాన్ని వెలిగిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. కొబ్బరికాయలో త్రిమూర్తులు కొలువై ఉంటారు. మహాశివరాత్రి రోజున కొబ్బరి దీపం వెలిగిస్తే అద్భుతమైన అక్షయ ఫలితాలను పొందుతారు.
ఈ నారికేల దీపం వెలిగించిన కొన్ని రోజుల్లోనే ఆ పరమేశ్వరి అనుగ్రహం వలన ఎన్నో శుభవార్తలు అయితే వింటాము. ఈ మహాశివరాత్రి పండగ రోజున శివాలయానికి వెళ్తే చాలా మంచిది. ఎందుకంటే ఈ మహాశివరాత్రి పండగ రోజున శివపార్వతులిద్దరూ శివాలయంలో సంచరిస్తూ ఉంటారంట. కాబట్టి శివరాత్రి రోజున శివాలయానికి వెళ్ళి శివాలయంలో దీపాలు వెలిగిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది. ఈ పవిత్రమైన మహాశివరాత్రి నాడు నంది కొమ్ముల మధ్య నుండి ఆ పరమేశ్వరుని దర్శించుకున్న వారికి జన్మజన్మ పాపాలన్నీ తొలగిపోయి జన్మజన్మల అదృష్టాన్ని కూడా పొందుతాము. శివునికి ఎన్ని పూజలు చేసినా సరే శివలింగానికి అభిషేకం చేయకపోతే మీరు చేసే పూజలకు సరైన పుణ్య ఫలితం లభించదు. కాబట్టి ఈ శివరాత్రి రోజున తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా శివలింగానికి అభిషేకం చేయండి. శివలింగం పైన చెమ్ముడు నీళ్లు పోసినా సరే ఆ పరమేశ్వరుడు ఉప్పొంగిపోయి మీ కుటుంబానికి అష్ట ఐశ్వర్యాలను ప్రసాదిస్తాడు. వివాహం కాని వారికి ఈ శివరాత్రి రోజున మల్లెపూలతో శివుణ్ణి పూజిస్తే త్వరగా వివాహం కుదురుతుంది. అలాగే నందివర్ధనాల పూలతో శివుణ్ణి పూజిస్తే అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. పారిజాత పుష్పాలతో శివుణ్ణి పూజిస్తే జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. శివుడికి అత్యంత ప్రీతికరమైన వాటిలో విభూది ఒకటి కాబట్టి ఈ మహాశివరాత్రి పండగ రోజున తప్పకుండా విభూది పెట్టుకోండి. మహాశివరాత్రి రోజున ఎవరైతే ఈ విభూదిని పెట్టుకుంటారో అలాంటి వారిని ఆ పరమేశ్వరుడు ఎల్లవేళ రక్షిస్తూ ఉంటాడు.